హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చి విహాన్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో జూలై 12th నుంచి నేను వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ డే విహాన్ బర్త్డే జూలై 13. సో బర్త్డేకి కేక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫస్ట్ డే నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో దానికి కావాల్సిందన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో నేనైతే 5 eggs తీసుకున్నాను. సో ఎగ్ వైట్ అండ్ ఎల్లో సపరేట్ చేసుకొని ఎగ్ వైట్ మంచిగా బీట్ చేసుకోవాలి మనకి ఫోమ్ వచ్చేంత వరకు. సో ఆ ఫోమ్ రావాలంటే లిటిల్ హ్యూమన్ విహాన్ అయితే వచ్చేసాడనమాట హెల్ప్ చేయడానికి. ఆ తర్వాత బ్రౌన్ షుగర్ కూడా నేను ఫైన్గా పౌడర్ చేసుకున్నాను మిక్సీలో వేసి. సో అది కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకోవాలి. ఎల్లో కూడా సపరేట్ చేసి పెట్టానన్నాను కదా. సో అది కూడా మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేయాలన్నమాట. సో దీంతో హ్యాండ్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు మనము మిక్స్ చేస్తాము అండ్ ఎందుకంటే క్వాంటిటీ తక్కువ వేస్తాం కాబట్టి మనము మల్టిపుల్ టైమ్స్ మిక్స్ చేస్తూనే ఉంటాము అండ్ చేయి కూడా చాలా నొప్పేస్తుంది. నెక్స్ట్ నేను లైమ్ జ్యూస్ యాడ్ చేశాను. సో పెద్ద సైజ్ లెమన్లో హాఫ్గా కట్ చేసి హాఫ్ లైమ్ జ్యూస్ మాత్రం యాడ్ చేసుకున్నాను. ఒకవేళ లైమ్ జ్యూస్ వద్దంటే మనము ఆరెంజ్ పీల్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. లేదు అంటే అవసరం కూడా లేదు, అది టోటలీ ఆప్షనల్. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి. లేదన్నప్పుడు కూడా మనం ఇలాచీ కూడా యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఉంటే వెనీలా ఎసెన్స్ అండ్ ఆల్సో బేకింగ్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మిల్క్ పౌడర్. సో మిల్క్ పౌడర్ వచ్చి 15 grams మనకి ఇలాగా చిన్న ప్యాకెట్ కూడా అమ్ముతారు. సో అదైతే ఈజీగా ఉంటుంది. సో అది కూడా యాడ్ చేయాలి. సో నా మెజర్మెంట్స్ అయితే ఏది నేను మెన్షన్ చేయలేదు, ఈ వీడియో కింద మెన్షన్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ట్రై చేయొచ్చు అనమాట. అండ్ గోధుమ పిండి. సో గోధుమ పిండి కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసి దాంతోపాటు కొంచెం కొంచెంగా మిల్క్ కూడా యాడ్ చేసి మనము మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టు మిక్సింగే అనమాట చాలా ప్రాబ్లము. సో ఫస్ట్ టైం అయితే మనం బీటర్తో ఎగ్ వైట్ని బీట్ చేసేయచ్చు. ఆ తర్వాత అంతా మనమే మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ లాస్ట్లో ఆయిల్ అనమాట. సో ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నాకు స్టెప్ కేక్ చేద్దామనేసి ఐడియా ఉన్నదనమాట. సో అందుకే నేను బ్యాటర్ కూడా రెండుగా డివైడ్ చేశాను అనమాట. అండ్ మోడ్లోకి కూడా యాడ్ చేసేసాను. బట్ నాకు ఏమనిపించిందో తెలీదు, ఆ టైంలో రిస్క్ తీసుకోవాలనిపించలేదు అనమాట. కేక్ అయితే అయిపోతుంది, ఆ తర్వాత దాన్ని ఎలా డెకరేషన్ చేయాలి ఏమనేసి నాకు అనిపించింది. సో కాబట్టి ఇంకొద్దనేసి ఒకే దానిలోకి యాడ్ చేసేసి బేక్ చేశాను. సో నేను ఆ రోజైతే బిర్యానీ డబరాలో చేశాను అనమాట బేక్ చేయడము. బట్ నాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే చాలా ఘనంగా ఉండింది కాబట్టి నాకు ఒక 1.5 hour అయితే పట్టింది అనమాట బేక్ చేయడానికి. సో ఈ కేక్ రెసిపీ వచ్చి నేను చాలా సార్లు ట్రై చేశాను. అండ్ ఇది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అంతా చూసి అన్నీ మిక్స్ చేసి అవుట్పుట్ బాగా వచ్చింది కాబట్టి సో దీన్నే నేను చాలాసార్లు చేశాను కాబట్టి అదే కేకే విహాన్ బర్త్డే కూడా చేస్తున్నాను అనమాట. నార్మల్ ప్లెయిన్ కేక్ అంతే. అండ్ కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ ఇది అన్మోల్డ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ నాకు కొన్ని థింగ్స్ కూడా కొనాల్సి ఉంది కాబట్టి సో నేను విహాన్ అయితే బయటికి వెళ్ళాము ఈవినింగ్. ఇంకా లే లే సో ఇప్పుడు విహాను అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం, దేంతో వెళ్తున్నాము? స్కూటీ వైట్ స్కూటీలో వెళ్ళి ఏమేం కావాలో తీసుకుని వద్దామని. లెట్స్ గో. బయట వెళ్ళామో లేదు, విహాన్ అయితే అమ్మ ఆకలేస్తుంది అనేసాడు. ఇంకా పక్కనే కేఎఫ్సీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాము. సో విహాన్కి ఫ్రెంచ్ ఫ్రైస్, నాకు వెజ్ రోల్. అండ్ విహాన్ బయటకు వెళ్తే ఏమీ తినడు అసలు, ఈ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప. అది కూడా చాలా రేర్ అనమాట ఇవ్వడము. అండ్ తినేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి చూస్తే కేక్ వచ్చి కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయింది. సో అన్మోల్డ్ అయితే చేశాను అండ్ నేను చెప్పినట్టు చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది మనము రేపు యూస్ చేస్తాం కాబట్టి దీన్ని నేను స్లింగ్ ర్యాప్తో బాగా వ్రాప్ చేసేసాను అనమాట. సో కాబట్టి కేక్ అనేది మాయిస్ట్గా ఉంటుంది, లేకపోతే మనం అలానే పెట్టేస్తే ఈ కేక్ అనేది చాలా డ్రై అయిపోతుంది.
లాస్ట్ టైం అయితే ఇక్కడ స్టాండ్ పెట్టాము, స్టాండ్ పెట్టి ఇట్లా చేసేసినాము. ఓపెన్ చేసింది నీ దగ్గర ఉందా? అదే కదా. జూలై 12th ఈవినింగ్ లోచన్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ వైఫ్ వచ్చారు. వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్. సో వాళ్ళది కార్ డెలివరీ రేపు మార్నింగ్ ఉంది, అంటే విహాన్ బర్త్డే రోజే అనమాట. చిత్తూరు పక్కన వేలూరు అనే ప్లేస్ ఉంది. సో అక్కడ వాళ్ళ కార్ డెలివరీ ఉంది అనమాట. సో తను వచ్చింది ఈవినింగ్ అండ్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఈవెన్ మేము ఈవినింగ్ కూడా మేమిద్దరం కలిసి షాపింగ్ కూడా వెళ్ళాము. ఇంతైతే తొందరగా అయిపోతుందేమో, అయిపోతుంది కానీ తొందరగా అయిపోతుంది. శ్రావణి వద్దు, రిస్క్ తీసుకుంటా. కింద కూడా బెలూన్స్ ఉన్నాయి కదా. ఈరోజు విహానికి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడు మేము డ్రెస్ అంతా వేసుకునేసి స్నానం అంతా అయిపోయింది. సో ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. హ్యాపీ బర్త్డే విహాన్. సో గుడికి వెళ్దామా ఇప్పుడు? ఎల్లో కార్డ్ తీసుకో. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే విహాన్. సరే హ్యాపీ బర్త్డే రా. సరే ఓకే, గుడికి వెళ్దామా? నేను విహాను రెడీ అయ్యి 9:20కి అంతా కిందికి వచ్చేసామన్నమాట, ఇంక గుడికి వెళ్దామనేసి. బట్ ఆ లోపలే కింద వంట పని అంతా స్టార్ట్ అయింది. ఎస్, ఇది ఒక సడన్ ప్లాన్ అనమాట. సో బర్త్డేకి ఒక 5 days ముందు లోచన్ అనుకున్నాడు అనమాట నాన్ వెజ్ ట్రీట్ పెడదామనేసి. సో ఇది సడన్గా ప్లాన్ చేశారు లోచన్. అండ్ లోచనే అందరినీ ఇన్వైట్ చేశారనమాట ఈ టైము. నార్మల్గా అయితే నేను ఇన్వైట్ చేస్తాను, బట్ ఈ టైము కంప్లీట్గా లోచనే అనమాట. అన్ని టేక్ ఓవర్ అంతా లోచనే తీసుకున్నారు, అందరినీ లోచనే పిలిచారనమాట. నేనైతే ఓన్లీ విహాన్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ని అండ్ వాళ్ళ మ్యామ్ వాళ్ళని అండ్ నా స్కూల్మేట్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని అంతే అనమాట పిలిచింది. విహాన్ ప్రతి బర్త్డేకి నేను అండ్ విహాన్ మాత్రమే గుడికి వెళ్తామన్నమాట. లోచన్ ఎప్పుడు రాడు అంటే ఏదో ఒక పని కరెక్ట్గా అప్పుడే ఉంటుంది తనకి. సో ఆ రోజు కూడా కొన్ని సామాన్లు కొనాల్సి ఉంది కాబట్టి తను వెళ్ళాడు. అండ్ మేము వచ్చి ఎంఎస్ఆర్ అనే ప్లేస్ ఉందన్నమాట చిత్తూరులో, అక్కడ వినాయకుడి గుడి ఉంది. సో మేమైతే అక్కడికి వెళ్ళి దేవుడికి మంచిగా దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాం. Thank you. ఇంటికి వచ్చాక ఒక 5 minutes రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత వెంటనే హోమ్ థియేటర్కి వెళ్ళి ఇంకా బెలూన్స్ అంతా టై చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మనము ఆర్చ్ లాగా చేయాలి. సో కొంచెం అయితే నైట్ టై చేశాను అనమాట. ఇంకా మధ్యలో విహాన్ లేచాడు కాబట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను. అండ్ సో మిగతాది మార్నింగ్ చేసుకుందామనేసి ప్లాన్ అనమాట. సో ఇంకా చేస్తూ ఉన్నాను. అండ్ మనకి అక్కడ ఆర్చ్ సరిగా రాలేదు, అంటే కింద పడిపోతూ ఉంది. ఎందుకంటే హోమ్ థియేటర్లో అన్ని సౌండ్ ప్రూఫ్ కదా. సో అది కొంచెం మెటీరియల్ వచ్చి క్లాత్ టైప్ ఉంటుంది. సో అసలు
అన్నీ పడిపోతూ ఉండింది కాబట్టి ఇంకా ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. అండ్ లోచన్ అనుకున్నట్టు హాల్లోనే కేక్ కటింగ్ అయింది. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పారనమాట, హాల్లో ఇక్కడ మేము కేక్ కటింగ్ చేస్తున్నాము, నువ్వు కావాలంటే హోమ్ థియేటర్లో ఇంకో కేక్ కటింగ్ చేసుకో అన్నాడనమాట. బట్ నేను స్పేషియస్గా ఉంటుంది అనేసి అనుకున్నాను. బట్ లోచన్ ఏంటంటే అందరూ పైకి రాలేరు కదా, 3rd ఫ్లోర్లో ఉందనేసి. అండ్ ఆ రోజు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఇంటికి వచ్చారనమాట. సో లిటరలీ నేను షాక్ అయ్యాను. లోచనకైతే తెలుసు బట్ నాకు చెప్పలేదన్నమాట. ఒక సింపుల్ కేక్ కటింగ్ అనుకున్నాము, బట్ ఎమ్మెల్యే గారు వచ్చాక అదొక గ్రాండ్ సెలబ్రేషన్గా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. ఆ రోజు కూడా ఇంటికి వచ్చి కేక్ కటింగ్ అంతా అయ్యాక బోన్ చేసుకొని వెంటనే ఇంకొక షెడ్యూల్ ఉంటే దానికి వెళ్ళారనమాట. సో అంత టైం ఇచ్చి మన ఇంటికి రావడం అసలు చాలా గ్రేట్. అండ్ ఆ రోజు మేము నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. నా రైట్కు ఉన్నది లోచన్ వాళ్ళ అక్క, వాళ్ళ బావ. అండ్ నా లెఫ్ట్కు ఉన్నది వాళ్ళ అబ్బాయి అనమాట, జతీన్. అండ్ దాని పక్కన ఉన్నది చందు అన్న, అంటే లోచన్కి చిన్న బావ అనమాట. సో వీళ్ళు తిరుపతి నుంచి వచ్చినారు. ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. సో లోచన్ అయితే మిస్ అయ్యారు. అండ్ ఇక్కడ ఉన్నది మా అత్త అండ్ మా మామ. అండ్ నెక్స్ట్ రాబోయేది వచ్చి లోచన్ వాళ్ళ మేనత్త మేనమామ, అంటే మా అత్తమ్మకి అన్న వదిన. ఆల్రెడీ చెప్పాను కదా లోచన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారనేసి, సాయి తేజ అండ్ వాళ్ళ వైఫ్ శ్రావ్య అనమాట. సో వాళ్ళది మార్నింగే కార్ డెలివరీ ఉన్నింది. సో ఇంటి నుంచే ఒక 7 o'clock అంతా బయలుదేరారనమాట. అండ్ కేక్ కటింగ్కి ఒక 1 hour ముందైతే కరెక్ట్గా వచ్చేసారు. అండ్ ఇక్కడ ఉన్నది సునీల్ అన్న అండ్ వాళ్ళ వైఫ్ నీరజ, అండ్ విహాన్ వాళ్ళ ఫ్రెండ్ దార్విక్ రెడ్డి అండ్ వాళ్ళ మదర్. ఇంకొక బాబు కూడా ఉన్నారు. సో నిద్రలేసేసారని తొందరగా అయితే వెళ్ళిపోయారనమాట. అండ్ ప్రాతిక్ రెడ్డి అండ్ వాళ్ళ మదర్, కుశాంత్ అండ్ వాళ్ళ పేరెంట్స్, హయాన్ష్ అండ్ వాళ్ళ పేరెంట్స్, గానవ్ అండ్ గానవిక. సో వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట, వాళ్ళ పేరెంట్స్. అండ్ విహాన్ వాళ్ళ మ్యామ్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ స్కూల్ గ్రూప్ ఫోటో. అండ్ ఇక్కడ మా స్కూల్ ఫ్రెండ్ వీక్షిత్ అని వాళ్ళ పేరెంట్స్. సో ఈవెంట్ అంతా అయ్యాక, అంటే కేక్ కటింగ్ అంతా అయ్యాక, లంచ్ అంతా అయ్యాక మేము వెంటనే ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఎందుకంటే ఓటీజీ ఉంటుంది. అండ్ మా ఓటీజీ అయితే ఆల్రెడీ ఇంకొక వీడియోలో చూపించుంటాను కదా, కేక్ అంతా మాడిపోయింది అనేసి. సో అక్కడ ఇంకా బ్రౌనీ చేద్దాము, ఎందుకంటే వాళ్ళది ఇన్బిల్ట్ అండ్ చాలా పెద్దది అనమాట, ఒకేసారి మనకి బేక్ అయిపోతుంది అనేసి అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడికి కూడా వెళ్తే విహాన్ ఫస్ట్ తినింది పెరుగు బెల్లం అనమాట. సో అదైతే తినేశాడు. అండ్ నాకు తెలిసి నేను డెకరేషన్ ఏం చూపించలేదు అనుకుంటా. సో ఇది ఒక ట్రాన్స్పోర్ట్ థీమ్ అనమాట. ఏదో అనుకున్నా బట్ ఏదోలాగా అయిపోయింది డెకరేషన్. బట్ ఓకే, బాగానే ఉన్నింది. ఇది వచ్చి మండే మార్నింగ్ అనమాట. సో సండే నైట్ అంతా ఈ బ్రౌనీ అంతా ప్యాక్ చేసేసాను. అండ్ అన్ని అత్తమ్మ రూమ్లో పెట్టేశాను అనమాట. ఎందుకో కవర్లో వేయడానికి నాకు టైం లేదు, నైట్ చాలా నిద్ర వస్తుంది కాబట్టి. సో ఇంక అత్తమ్మ ప్యాక్ చేసేస్తాను అన్నారు. సో రిటర్న్ గిఫ్ట్స్కి ఏమేమి తీసుకున్నానంటే కలరింగ్ బుక్, పెయింటింగ్ అండ్ ఒక పౌచ్ అనమాట. సో ఇంకా ఇది విహాన్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తాను. విహాన్ బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ చూస్తాను. సో అంతవరకు బాయ్.